సాకలి దంపతులకు 7 కుమారులు. అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. చిన్న కోడలి పేరు పోలి. ఆమె మహాభక్తురాలు. అత్తగారికి తనకంటే ఎక్కువ భక్తి చిన్న కోడలికి ఉన్నందున పోలి అంటే ఇష్టం ఉండేది కాదు. కార్తీక మాసంలో అత్తగారు 6 కోడళ్లను తీసుకుని ఉదయాన్నే గుడికి వెళ్ళేది. చిన్న కోడలిని పోలిని మాత్రం తీసుకువెళ్ళేది కాదు. పోలి మాత్రం కార్తీక దీపం పెట్టలేకపోతున్నానని మనసులోనే బాధపడేది. కార్తీక అమావాస్య వచ్చింది. ఆ రోజు కూడా పోలికి ఇంట్లో పనులు చేయమని చెప్పి అందరూ గుడికి వెళ్లారు. అప్పుడు పోలి పెరట్లో ఉన్న పత్తి చెట్టుకు ఉన్న పత్తిని కొంచెం తీసి వత్తిని చేసి మజ్జిగ కవ్వానికి ఉన్న వెన్నను కొంచెం తీసుకుని వత్తికి అంటించి తులసి కోట దగ్గర దీపాన్ని ఉంచింది. ఆ దీపాన్ని చూస్తే అత్తగారు కోప్పడుతుందని దానిపైన కుండని బోర్లించింది. పోలి భక్తికి మెచ్చి విష్ణుమూర్తి పుష్పక విమానంలో పోలిని తీసుకురమ్మని దూతలని పంపించారు. అందరూ చూస్తుండగానే పుష్పక విమానంలో స్వర్గానికి వెళుతుంది. అదే సమయంలో గుడి నుండి వచ్చిన అత్త కోడళ్ళు వైకుంఠానికి తాము కూడా వస్తామన్నారు. దూతలు వారిని నిరాకరిస్తారు.